అయ్యో తడుచుకొని వచ్చేసారా? కొంతసేపు ఆగుండి రావచ్చు కదా. ఎందుకమ్మా నాన్న పంపించావు? నువ్వు రావచ్చు కదా. అలా మురికి బట్టలు వేసుకొని వస్తారు. ఆ స్కూల్ పక్కనే పని చేస్తున్నాను, ఆ వర్షం పడుతున్నా తీసుకొచ్చాను. అందరి దారిలో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి కారులోనే వచ్చారు. ఓ, మీ స్కూల్లో ప్రతి ఒక్కరు కారులోనే వస్తారా? లేదు, అందరూ కాదులే. సరే, బట్టలు మార్చుకో. మమ్మీ, ఒక 100 రూపీస్ ఇవ్వా, బుక్స్ కొనుక్కోవాలి. నా దగ్గర ఎక్కడ ఉంటారా? మీ నాన్న షర్ట్లో ఉంటే తీసుకో. శ్యాము, ఇది మురుగు షర్ట్ కదా, ఇందులో డబ్బులు తీసుకుంటున్నావేంటి? షర్ట్ మురుగుంది, డబ్బులు బాగానే ఉన్నాయిగా. మీ నాన్న కూడా ఇలాంటి వాడే. ఆయన చేసే పని మురికి కానీ అతను కాదు. నీకు ఈ మంచి బట్టలు కొనడానికి మీ నాన్న ఈ మురికి బట్టలు వేసుకొని పనిచేస్తున్నాడు. నువ్వు అన్నావే మా ఫ్రెండ్స్ అందరూ కూడా కారులోనే వెళ్తున్నారని. మీ ఫ్రెండ్స్ అందరూ చదివిన స్కూల్లోనే నిన్ను జాయిన్ చేసిన మీ నాన్న గ్రేటా, వాళ్ళు గ్రేటా? డాడీయే గ్రేట్ మమ్మీ, ఆయన కష్టపడి నన్ను చదివిస్తున్నారు. మీ నాన్న అలా కష్టపడితేనే ఈ డబ్బులు మన చేతికి వచ్చేది. మీ నాన్న చేసిన పని ఎప్పుడు తక్కువ చేసి మాత్రం చూడగలరు. తన కోసం కాకుండా తన ఇంటి కోసం కష్టపడే తల్లిదండ్రులను తక్కువ చేసి చూడకండి.